హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అఖిల నాగేందర్. ఈరోజు మన ఛానల్లో గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దాం. గోరుచిక్కుడుకాయ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇష్టం లేని వాళ్ళు కూడా గోరుచిక్కుడుకాయ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఈ గోరుచిక్కుడుకాయ తినడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నేను 1/2 కిలో గోరుచిక్కుడుకాయల్ని తీసుకున్నాను. వీటిని క్లీన్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు కొంచెం చిటపటలాడాక ఇందులో చిన్న ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకున్నాక కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేసుకోవడం వలన. కరివేపాకు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఉడికేలాగా కలుపుతూనే ఉండాలి. ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయల్ని వేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలు వేసుకున్నాక వీటిని మంచిగా కలుపుకోవాలి. గోరుచిక్కుడుకాయలు మంచిగా కలిసేలాగా మొత్తం కలుపుకొని అందులోనే కొంచెం ఉప్పును టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. మనం ముందుగానే ఉప్పుని వేసుకోవడం వలన ముక్కలకి మంచిగా ఉప్పు పడుతుంది. ముక్కలు తొందరగా ఉడకడానికి కూడా ఉప్పు మంచిగా ఉపయోగపడుతుంది వేసుకోవడం వలన. మనం ఈ ముక్కలు మాడిపోకుండా కొంచెం సేపు మనం అటు ఇటు కలుపుతూనే ఉండాలి. కలుపుకున్నాక మనం దీని మీద ఒక ప్లేట్ వేసుకొని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి మంచిగా గోరుచిక్కుడుకాయల్ని మొత్తం కలుపుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయ కర్రీ జొన్న రొట్టెల మీద తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చిక్కుడుకాయల్ని మనం కలుపుకుంటూ ఉంటే కింద గిన్నె మాడిపోకుండా ఉంటుంది. గోరుచిక్కుడుకాయలు ఇలా ఉడికేలా చూసుకోవాలి. ఇందులో ఒక చిన్న టమాటాని వేసుకుందాం కాబట్టి కట్ చేసుకొని ఉంచుకోవాలి పక్కన. చిక్కుడుకాయల్ని ఇలా సైడ్ చేసి అందులో టమాటాలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక దీని మీద మొత్తం గోరుచిక్కుడుకాయలు వేసేసి ఒక 1/2 గంట సేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవడం వలన ముక్కలు అనేది మాడిపోకుండా నీట్గా ఉడుకుతాయి. 1 గంట అయిపోయిన తర్వాత తీసి చూస్తే ముక్కలు అనేది మంచిగా ఉడికి ఉంటాయి. మనం ఒకసారి దీన్ని కలుపుకోవాలి. సేపు మనం కలుపుకుంటూ ఉడికించుకుంటే టమాటా ముక్కలు ఏదైనా ఉడకంది ఉంటే నీట్గా ఉడికిపోతాయి. చూడండి టమాటాలు ఎలా మంచిగా ఉడికి ఉంటాయో. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం గోరుచిక్కుడుకాయ ఫ్లేవర్ బాగుండాలంటే ఇందులో 2-3 పాయల ఎల్లిపాయలను మనం దంచి వేసుకోవాలి. ఇలా ఎల్లిపాయలను దంచి వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీలో. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్లిపాయలను ఇలా దంచి కర్రీలో వేసుకోండి. ఎల్లిపాయలు వేసాక ఇందులోనే మనం టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక ముక్కలకి కారం మొత్తం పట్టేలా కలుపుకోవాలి. కారం వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని వేసుకోవడం వలన కారం మాడిపోకుండా మంచి స్మెల్ ఉంటుంది. ఇందులోనే ఫ్లేవర్ బాగుండటానికి కొంచెం ధనియాల పొడి లేదా గరం మసాలా వేసుకోండి. నేనైతే ధనియాల పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే అండి, సింపుల్గా గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ.